'ఓజీ' సినిమా చూసారా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా 'ఓజీ' ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అని చాలా ఆశగా, ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్‌లో కనిపించినా సరే 'ఓజీ, ఓజీ, ఓజీ' అని పూనకం వచ్చినట్టు ఊగిపోయేవాళ్ళు ఫ్యాన్స్. అలాంటి సినిమా, అలాంటి 'ఓజీ' వస్తే ఆగుతారా? వాళ్ళు ప్రీమియర్ షోలు చూసేసి మళ్ళీ ఎప్పుడు చూద్దామా? మళ్ళీ ఇంకో నెక్స్ట్ షోకి ఎప్పుడు వెళ్దామా? అనే ఆతృతతో, ఆనందంలో ఉండుంటారు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ సినిమా. ఇది సుజిత్ చేసిన సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ 'జానీ' అనే సినిమానో, 'ఖుషి' అనే సినిమానో ఒక మామూలు ప్రేక్షకుడిగా, ఒక మామూలు అభిమానిగా థియేటర్‌కెళ్ళి చూసిన ఒక పవన్ కళ్యాణ్ అభిమానికి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అది ఎలా ఉంటుందో, ఎంతటి ఫీస్ట్‌గా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'ఓజీ' అనే ప్రాజెక్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పుడే ఈ సినిమా చూడాలి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్‌కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా ఇచ్చాడు 'సుజిత్'. చాలా కాలం క్రితం 'విజేంద్ర ప్రసాద్' గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకంగా కథ రాయాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అని ఒక మాట చెప్పారు. ఇది ప్రతి హీరోకి సాధ్యమయ్యే ఫీట్ కాదు. ఎంత పెద్ద హీరో అయినా సరే అతన్ని నిలబెట్టడానికి కథ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ముడిసరుకులు అన్నీ కావాలి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి అతి కొద్ది మంది హీరోలకి మాత్రమే కథ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. 'సుజిత్‌కి' ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే 'సుజిత్' పవన్ కళ్యాణ్‌కి డై హార్డ్ ఫ్యాన్. అతని సినిమాలు చూస్తూ పెరిగిన 'సుజిత్' పవన్ కళ్యాణ్‌ని ఎలా చూపించాలో ఒక అభిమానిగా తనకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తే స్క్రీన్‌లు దద్దరిల్లిపోతాయో, థియేటర్‌లు బ్లాస్ట్ అయిపోతాయో, అలాంటి సినిమాని, అలాంటి క్యారెక్టరైజేషన్‌ని 'సుజిత్' క్రియేట్ చేయగలిగాడు. ఈ సినిమాలో కథ ఏంటి? ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌లకి మధ్య ఉన్న ట్రాక్ ఏంటి? ఈ సినిమాలో క్లైమాక్స్ ఏంటి? ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ బలంగా పండిందా లేదా? ఎమోషనల్ వర్కౌట్ అయ్యాయా లేదా? అనేవన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏంటి? పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంటి? పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఏంటి? పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ ఏంటి? అని మాత్రమే ఆలోచించి థియేటర్‌కి వెళ్తే మీకు పైసా వసూలు గ్యారంటీ. అసలు ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా థియేటర్‌కి వెళ్ళండి. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా థియేటర్‌లో అడుగుపెట్టండి. ఫీస్ట్ మసాలాతో నిండిన ఒక మంచి భోజనం చేసి బయటకొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. కథ విషయానికొస్తే సుజిత్ చాలా చాలా రొటీన్ స్టోరీని ఎంచుకున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ కథ 2 ముక్కల్లో చెప్పాలనుకుంటే ఒక అనాథ లాంటి ఒక హీరోకి 'ప్రకాష్ రాజ్' లాంటి వ్యక్తి తోడైతే అనాథని తన ఇంటికి తీసుకెళ్ళి సొంత బిడ్డలాగా పెంచుకుంటే, ఈ 'ప్రకాష్ రాజ్' లాంటి వ్యక్తికి వచ్చిన ఆపదని ఈ హీరో ఎలా బ్రేక్ డౌన్ చేశాడు, ఎలా కాపాడాడు, ఆ కుటుంబానికి 'ప్రకాష్ రాజ్' లాంటి వ్యక్తికి ఎలా ఎలా అండగా నిలిచాడన్నదే కథ. మీరు ఎన్ని సినిమాలు చూసినా కొన్ని వందల సినిమాలు ఎగ్జాంపుల్‌తో సహా చెప్పేయొచ్చు ఈ కథని. కానీ ఇప్పటికి ఈ సినిమా మనం చూడగలుగుతున్నామంటే దానికి ముగ్గురు కారణం. 1 పవన్ కళ్యాణ్, 2 సుజిత్, 3 తమన్. పవన్ కళ్యాణ్ వల్ల ఈ రొటీన్ కథ మనకు కొత్తగా అనిపించింది. సుజిత్ వల్ల ఈ రొటీన్ కథ మనకి చూడగలిగేలాగా కనిపించింది. తమన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఈ సినిమా కలర్ మారిపోయింది. ఈ సినిమా టోన్ మారిపోయింది. ఫ్యాన్స్‌కి ఒక ఫీస్ట్ లాంటి, ఒక విందు భోజనం లాంటి ఒక సినిమాని ఈ ముగ్గురు కలిసి అందివ్వగలిగారు. పవన్ ఎంట్రీ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఒకటే ఎలివేషన్. పవన్ ఎప్పుడు కనిపించినా సరే ఫ్యాన్స్ అంతా ఆ కుర్చీలోంచి లేసి మరి డాన్స్ చేయాలన్నంత ఉత్సాహం వస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు ఇంతే జోష్‌ని సుజిత్ ఎలా మెయింటైన్ చేయగలిగాడో అనిపించింది. బహుశా సుజిత్ వీరాభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్‌ని ఇలా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారు కాబట్టి అతనికి ఆ లెక్కలన్నీ తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్‌కి ఇష్టపడేలాగా, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌ని ఫ్యాన్స్‌కి ఇష్టపడేలా డిజైన్ చేయగలిగాడు. సినిమా మొదలైన 24 నిమిషాల వరకు పవన్ ఎంట్రీ ఉండదు. కానీ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. పవన్ ఎప్పుడొస్తాడా? పవన్ ఎప్పుడు చూస్తామని చెప్పి థియేటర్ మొత్తం, ఆడిటోరియం మొత్తం ఎలర్ట్‌గా చూస్తుంటుంది. పవన్ ఎంట్రీ సీను ఖచ్చితంగా పైసా వసూలు. అక్కడ ఆ షార్ట్ డివిజన్ గానివ్వండి, పవన్‌ని చూపించిన విధానం గానివ్వండి, వెనకాల తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానివ్వండి, ఫ్యాన్స్‌కి మొత్తం ఈ టికెట్ రేట్‌లో సగం ఇక్కడే గిట్టుబాటు అయిపోయే ఆ పరిస్థితి కల్పించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంటర్వెల్ సీన్‌లో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం గ్యారంటీ. చాలామంది 'వాల్తేరు వీరయ్యతోనో' లేదంటే 'అతనొక్కడే'లోని ఒక సీక్వెన్స్‌తోనో ఈ సీన్‌ని పోల్చొచ్చు. కానీ అక్కడ ఉన్నది పవన్ గాబట్టి, డిజైన్ చేసింది సుజిత్ గాబట్టి, గమనించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిసి ఆ సీన్ కూడా అదొక ఫీస్ట్ లాగా స్క్రీన్ మీద కనిపించింది. అసలు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఆ మూడ్‌లో, ఆ జోష్‌లో థియేటర్ నుంచి బయటకొచ్చిన ఫ్యాన్స్‌ని చూడండి. అప్పటికే వాళ్ళు టికెట్ రేటు గిట్టుబాటు అయిపోయిందన్న ఫీలింగ్ అనిపిస్తుంది.
సాధారణంగా ఇలాంటి సినిమాలు సెకండ్ హాఫ్‌లో డల్ అవుతుంటాయి. సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్‌లో డల్ అవుతూ కనిపిస్తుంది. కానీ 'ఓజి'కొచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత 20 మినిట్స్ నాన్ స్టాప్‌గా పరిగెడుతూనే ఉంటుంది. ముంబైలో మళ్ళీ అడుగుపెట్టాడన్న సీన్ నుంచి అన్న డైలాగ్ నుంచి ఈ సినిమా 20 మినిట్స్ ఒకే ఫ్లోలో జెట్ స్పీడ్‌తో వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి మాట్లాడుకున్నారు. అక్కడితో టికెట్ రేట్ గిట్టుబాటు అయిపోయింది. కానీ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటుంది. పోలీస్ స్టేషన్ సీన్‌లో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, ఆ సీన్‌ని డిజైన్ చేసిన విధానం, రైటర్‌గా సుజిత్ ఇక్కడ చూపించిన ఆ పనితనం ఇదంతా గూస్ బంప్ మూమెంట్స్. ఇంటర్వెల్ సీన్‌తో టికెట్ రేట్ గిట్టుబాటు అయిపోయింది అనుకున్న ఆడియన్ మళ్ళీ బయటకొచ్చి టికెట్ కౌంటర్‌కెళ్ళి రెండో టికెట్ కూడా ఇక్కడ కొనేయొచ్చు అన్నంత ఆ గూస్ బంప్ మూమెంట్స్, ఆ సాటిస్ఫాక్టరీ మూమెంట్స్ ఫ్యాన్స్‌కి ఇచ్చాడు సుజిత్. ఇంటర్వెల్ తర్వాత 20 మినిట్స్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిన ఈ సినిమా, ఆ తర్వాత మెల్లిమెల్లిగా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా 'అర్జున్ దాస్‌కి' సంబంధించిన ట్రాక్ పూర్తిగా పట్టు తప్పిపోయింది. పూర్తిగా సైడ్ ట్రాక్‌లోకెళ్ళిపోయింది. అసలు 'అర్జున్ దాస్‌కి', పవన్ కళ్యాణ్‌కి ఆ క్యారెక్టర్ మధ్య వచ్చిన గ్యాప్ ఏంటి? అసలు 'దాదా ఇంటిని' పవన్ కళ్యాణ్ వదిలేసి ఎందుకు వెళ్ళాల్సొచ్చింది అన్న కారణాలు మాత్రం సుజిత్ బలంగా రాసుకోలేకపోయారు. సుజిత్ దగ్గర ఉన్న ప్రధానమైన ప్రాబ్లమ్ ఏంటంటే ఎమోషన్‌ని సరిగ్గా పట్టించుకోడు. తన క్వాలిటీ బావుంటుంది. తన మేకింగ్ స్టైల్ చాలా బావుంటుంది. తన హీరోని చూపించే విధానం బావుంటుంది. ఆ సీన్‌ని ప్రారంభించిన విధానం, దాన్ని ఎండ్ చేసిన పద్ధతి ఇవన్నీ చాలా బావుంటాయి. కానీ ఎమోషన్ మాత్రం పట్టించుకోడు. 'సాహోలో' జరిగిన పొరపాటే ఈ సినిమాలో కూడా జరిగింది. సుజిత్ ఎమోషన్ సరిగ్గా క్యారీ చేయలేకపోయాడు. ఒకవేళ ఈ కథలో సుజిత్ ఎమోషన్‌ని బాగా క్యారీ చేయగలిగితే మాత్రం, సుజిత్ ఎమోషన్‌ని కూడా క్యారీ చేయగలిగితే మాత్రం 'ఓజీ' అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. రికార్డులకి అసలు అడ్డే లేకుండా పోయేది. ఆ విషయంలో ఎందుకో సుజిత్ తప్పు చేశాడనిపిస్తుంది. ఈ సినిమాకి ముగ్గురు హీరోలు. ఒకటి పవన్ కళ్యాణ్ అయితే, రెండో హీరో సుజిత్, మూడో హీరో తమన్. ఈ ముగ్గురు కలిసి మామూలు కథను కూడా ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. పవన్ ఫ్యాన్స్‌కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ల తర్వాత 'అత్తారింటికి దారేది' తర్వాత అంత అందంగా, అంత స్టైలిష్‌గా కనిపించిన సినిమా ఇది. పవన్ డ్రెస్ సెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక గ్యాంగ్‌స్టర్ నిజంగానే స్క్రీన్ మీద ఒక గ్యాంగ్‌స్టర్‌ని చూస్తున్న ఆ ఫీలింగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని వ్యవహారాలు సృష్టించుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ప్రతి సీన్‌కి తనదైన టచ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ అక్కడక్కడ బౌండరీస్ దాటేస్తుంటాడు. కొన్ని కొన్ని సినిమాల్లో మనం చూసాం. ఆ విషయాలు, ఆ వ్యవహారాలు ఫ్యాన్స్‌కి కూడా పెద్దగా నచ్చవు. కానీ ఈ సినిమాలో అలాంటిది భూతద్దం పెట్టిన మచ్చుకు కూడా దొరకదు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా బాధ్యత మొత్తం సుజిత్ నమ్మి వదిలేసాడా అనిపిస్తుంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్‌కి 100కి 100 మార్కులు పడతాయి. ఇక సుజిత్ అయితే తన మేకింగ్‌తో, తన స్టైలింగ్‌తో, తన విజువల్ సెన్స్‌తో అదరగొట్టేసాడు. తను ఎమోషన్ కూడా పట్టించుకోగలిగితే చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. టెక్నికల్ టీమ్‌లో పూర్తి మార్కులు తమన్‌కే పడతాయి. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్. ఇదివరకు తమన్ చాలా సినిమాలకి ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోరే చేశాడు. 'అఖండ'కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ ఎప్పటికి మర్చిపోలేరు. కాకపోతే అక్కడ 'అఖండ' అన్నది పూర్తిగా మాస్ హిస్టీరియాతో నడిచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కానీ ఇక్కడ అలా కాదు. క్లాస్ టచ్ ఇచ్చాడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఎలివేషన్ స్కోర్‌లో కూడా క్లాస్‌ని మెప్పించే మ్యూజిక్, ఆ రిథమ్స్ తమన్ ఇవ్వగలిగాడంటే నిజంగా చాలా మంచి వర్క్ చేసినట్టే. తొలి 20 నిమిషాలు తమన్ సౌండ్ మాత్రమే వినండి ఈసారి. సినిమాకెళ్ళిన తర్వాత రెండోసారి మీరు ఏమైనా సినిమా చూస్తే తొలి 20 నిమిషాలు, 30 నిమిషాలు తమన్ ఇచ్చిన సౌండ్ మాత్రమే వినండి. వరల్డ్ క్లాస్ టచ్ కనిపిస్తుంది. చూస్తుంటే మనం ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్‌ని తమన్ తీసుకురాగలిగాడు. తమన్ ఇచ్చిన బెస్ట్ ఔట్‌పుట్ ఇదే. చాలా మందున్నారు ఈ సినిమాలో యాక్టర్స్ పరంగా 'ప్రకాష్ రాజ్' కానివ్వండి, తర్వాత 'ఇమ్రాన్ హష్మి' గానివ్వండి, 'అర్జున్ దాస్' కానివ్వండి, చాలా మంది స్క్రీన్ మీద కనిపిస్తారు. ప్రతి చిన్న క్యారెక్టర్‌కి పేరున్న నటీనటులను ఎంచుకున్నారు. కానీ ఎంతమంది కనిపించినా స్క్రీన్ మీద మన లుక్ అంతా పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. 'ఇమ్రాన్ హష్మి' చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. బహుశా తన క్యారెక్టర్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా రాసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పక్కనుంటే మిగతా క్యారెక్టర్‌లని బలంగా రాయాలన్న కుతూహలంకు మిగతా దర్శకులకు రాదు. సుజిత్‌కి కూడా రాకపోవచ్చు. ఎందుకంటే సుజిత్ దృష్టంతా పవన్ కళ్యాణ్‌ని ఎలా ఎలివేట్ చేయాలని ఉంటుంది. కాబట్టి 'ఇమ్రాన్ హష్మి' క్యారెక్టర్‌ని అతను సరిగ్గా వాడుకోలేదేమో అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. టోటల్‌గా చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేసే సినిమా ఇది. మరి మిగతా ఫ్యాన్స్ ఈ సినిమాని ఆదరిస్తారా? ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి వెళ్తారా? అన్నది సెకండరీ. ఎందుకంటే ఈ సినిమా తీసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తీసాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నచ్చేలా ఉంటుంది. మిగతా ఆడియన్స్‌కి నచ్చుతుందా? ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కి వస్తారా? అన్నది కేవలం బోనస్ మాత్రమే. తొలి 2 రోజులు, 3 రోజులు థియేటర్‌లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా జాయిన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా
కొత్త కొత్త రికార్డులని సృష్టించే అవకాశం ఉంది. మొత్తానికి 'ఓజీ' ద్వారా థియేటర్ దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తి సందడి నెలకొంది. క్రెడిట్ మొత్తం 'సుజిత్‌కి', 'తమన్‌కి' ఇచ్చి తీరాల్సిందే. చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్‌లో జోష్ కనిపిస్తుంది. వాళ్ళు కనీసం ఒక 5, 6 ఏళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలాగా ఈ సినిమాని డిజైన్ చేసాడు 'సుజిత్.' 'సుజిత్' చూసొచ్చిన 'జానీ' గురించో, 'ఖుషి' గురించో ఇండస్ట్రీ అంతా ఎలా మాట్లాడుకున్నారో, 'సుజిత్' తీసిచ్చిన 'ఓజీ' గురించి కూడా ఇండస్ట్రీ అలాగే మాట్లాడుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే బాక్స్ ఆఫీస్‌కి ఒక పెద్ద హిట్ చాలా చాలా అవసరం. అది 'ఓజీ' ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతకీ మీరు 'ఓజీ' చూసారా? 'ఓజీ' చూస్తే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.